సరే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దాంట్లో ఎవరైనా సరే వాళ్ళ ప్రమేయం ఉండట్లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా ఎదరవాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. అది వీళ్ళ జీవితాలను ఎంతలా సఫర్ చేస్తున్నాయి అనేది చాలా బాగా తీశాడు. మూవీ ఈజ్ ఎ డీసెంట్ ఫిలిం, చాలా బాగుంది. సో హౌ ఉమెన్ ఆర్ జడ్జ్డ్ అండ్ హౌ ఉమెన్ ఆర్ ట్రీటెడ్ అనేది క్లియర్గా ఉంది. సో ఈ మూవీ చూసి హౌ దే ఆర్ మిస్ఇంటర్ప్రెటెడ్ అని పేరెంట్స్ కానీ సొసైటీ కానీ తెలుసుకుని ఎలా ఉండాలని చూడాలి. ఇన్నర్ ఫీలింగ్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది బయటకు ఎక్స్ప్రెస్ చేసి, కానీ ఇంకా చాలా ఎక్కువ మంది చూడాలని చూసి ఇది తెలుసుకోవాలి. లేడీస్ నిజంగా ఇన్నర్గా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. బట్ యూ హ్యావ్ టు నో, యూ హ్యావ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మన తల్లిదండ్రులు ఏది చూసి నేర్చుకుంటున్నారు కదా, ఏది చూసి మనం పిల్లలు ఇబ్బంది పడకూడదు అనేది ఈ సినిమాలో చూపించారు. గ్రేట్ సక్సెస్. చాలా బాగుంది. ఈ రోజుల్లో చాలా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. దాంట్లో ఏం మెసేజ్లు ఇస్తున్నారో ఏమిస్తున్నారో కూడా జనాలకు అర్థం కావట్లేదు. అలాంటి టైంలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వచ్చింది. ఈ రోజుల్లో ఆడపిల్లలు గాసిప్స్కి గురై వాళ్ళ జీవితాలు ఎలాగవుతున్నాయి, వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి అని చాలా చక్కగా తీసాడు డైరెక్టర్. ప్రతి ఎలిమెంట్, ప్రతి ఆస్పెక్ట్ చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్లో పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ మంచి సినిమా, మంచి భవిష్యత్తు తరాలు చూస్తారని ఆశిస్తూ ఇలాంటి డైరెక్టర్లు మనం కాపాడుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. థ్యాంక్ యూ. సినిమా బాగుంది సార్, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. తర్వాత డైరెక్షన్ పరంగా అయితే టైటిల్స్తోనే ఒక డిఫరెన్స్ వైబ్రేషన్స్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. టైటిల్స్ ఇంతవరకు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్ని మేము ఎప్పుడు చూడలేదు. తర్వాత డైలాగ్ డెలివరీ మరి ఎక్సలెంట్. దాన్ని ఏంటంటే న్యాచురల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. టోటల్గా మంచి ఒక ఫ్యూచర్ ఉన్న ఒక మంచి కుర్రాడు డైరెక్టర్. చాలా బాగుంది సినిమా, మేమందరం ఎంజాయ్ చేసాం. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కూడా చెప్పారు. గాసిప్స్ అంటే ఎలా ఉంటాయి అనేది తెలిసింది. పిల్లలందరూ నేర్చుకోవాలి. సినిమా చాలా బాగుందండి. అయితే ప్రజెంట్ జనరేషన్ ఎలా అయితే ఉండాలో డైరెక్టర్ గారు మనకు క్లియర్గా చూపించారు. హీరోయిన్ గారు వీళ్ళందరూ చేసింది ఒకైతే డైరెక్టర్ గారు అంతా వన్ సైడ్ చేస్తారండి. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయకపోతే సినిమాలు అనవసరం అండి. చాలా చూసాం. ఈ స్మగ్లింగ్లు ఇవన్నీ కాదండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ సార్. సో చాలా బాగుంది. ఓవరాల్గా బెస్ట్ సినిమా, దీన్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. The movie is really good. Actually, the team has come up with a very good concept. It's a very good social satire and how people are judged based on certain instances. సో ఒక ఇండివిజువల్ని నాట్ ఓన్లీ జెండర్ బయాస్డ్ విమెన్ అనే కాదు, జెంట్స్ అనే కాదు, ఒక జెండర్ బయాస్ లేకుండా హౌ అన్ ఇండివిజువల్ విల్ బి ఎఫెక్టెడ్ బేస్డ్ ఆన్ ఎ గాసిప్ అనేది చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్. గుడ్ లక్ టు ద టీమ్. చూడాలి, అందరూ చూడాలనుకుంటున్నాను. చాలా బాగుంది సినిమా. ఫస్ట్ డైరెక్టర్ అయినా బాగా తీసాడు. దేవుడిదలు బాగుండాలి, అందరూ చూడాలి, అందరూ చూడవలసిన సినిమా ఇది. చిన్న డైరెక్టర్ అయినా సూపర్ తీసాడు సినిమా. చూడాల్సిన మూవీ ఇది మాత్రం మిస్ అవుతే మీరు చూసుకోండి. మరి చాలా బాగుంది. ఓటీటీ మాత్రం అసలు మిస్ అవ్వకుండా, ఎక్కడ మిస్ అవునా కూడా. మూవీ చాలా వండర్ఫుల్గా ఉంది. లేటెస్ట్ అంటే ఇప్పుడు సాంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థలు, అలాగే జాతకరీత్యా జాతకాలు నమ్మడాలు, ఆ జాతకాల వలన ఇవి వాళ్ళు చేసుకున్న కర్మకి వాళ్ళు పాత్రలు అవుతారు. ఇలాంటి సెంటిమెంట్ తోటి మెయిన్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా బాగా తీశారు. ముఖ్యంగా బావాముద్దుల పోర్షన్ చాలా నీట్గా వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చక్కగా యాక్ట్ చేశారు. ఈ సినిమా చూసినంత సంతోషంగా ఉంది. ఈ తరం కుర్రాడు ఒక కాంప్లెక్స్ ఇష్యూని తీసుకుని సినిమాటిక్గా కాకుండా జీవితానికి దగ్గరగా సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అన్ని విషయాల్లోనూ శ్రద్ధ వహించడం జరిగింది. అలాగే సాంగ్స్ కూడా చాలా మెలోడియస్గా ఉంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది సినిమా, చాలా చాలా బాగుంది. సున్నితమైనగా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతుంది, సున్నితంగా చక్కగా ఇప్పుడు జరుగుతుంది యాజిటేట్గా చూపించాడు. ఆ గాసిప్స్ వలన ఎన్ని జీవితాలు ఎలా అవుతాయి అన్నది వాస్తవాన్ని కళ్ళ కట్టినట్లా చెప్పాడు. మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ గారితో చాలా స్టఫ్ ఉంది. మ్యూజిక్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుంటాను మైబీ, కానీ చాలా ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారికి. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి చాలా దగ్గరగా ఉందండి. గాసిప్ సింపుల్గా కనబడుతుంది చూడడానికి కానీ, బట్
దాని ఎఫెక్ట్ రియల్ లైఫ్స్ మీద ఆల్మోస్ట్ ఆడపిల్లలందరూ కూడా ఫేస్ చేసి వచ్చేవి ఇలాంటివి రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న వల్ల ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ రియాలిటీని చెక్ చేసుకోవడం గట్టిగా బాగుందా? తో తీశారు మూవీ. ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అన్నీ పర్ఫెక్ట్గా అలైన్ అయ్యి సినిమా మంచి పేస్లో నడిచింది. గాసిప్తో స్టార్ట్ అయ్యి గాసిప్తో ఎండ్ అయ్యింది. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సెకండ్ పార్ట్. ఆల్ ద బెస్ట్, సక్సెస్. యూత్ని ఆలోచింపజేసేలా ఉంది. యాక్చువల్గా ఇది క్రియేట్ చేసిన స్టోరీలా అనిపించలేదు, రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్కి అనుబంధంగా ఉంది. మ్యూజిక్ సూపర్బ్. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ వైభవ్ అండ్ టీమ్. తీయాలి ఏంటిది ప్రజెంట్ ట్రెండ్ని బట్టి సినిమా తీశారు. గాసిప్ అంటే దానివల్ల పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎంత బాధపడతారో దాని గురించి తీశారండి. ప్రజలందరూ ఆదరించి చూడాలి, సినిమా చూడాలి. గాసిప్ సినిమా అండి. సినిమా చాలా బాగుందండి. అంటే కొత్త డైరెక్టర్ తీసినట్టుగా కాకుండా ఒక అనుభవజ్ఞమైన డైరెక్టర్ తీసినట్టుగా ఉంది. అలా అని చెప్తే అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, బట్ ఒక కొరియోగ్రఫీ కానీ అన్నీ కూడా చాలా నీట్గా చూపించారు. అలాగే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రజెంట్ జనరేషన్కి చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ ఉండకపోవచ్చు, ఇక ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతున్న పబ్ కల్చర్ అని కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా తీసుకుంటారు పిల్లల్ని, లేకపోతే వాళ్ళ ద్వారా ఇప్పుడు యూట్యూబ్లో ఈ గాసిప్స్ థంబ్నెయిల్స్ పెట్టడం, ఒకరిని ప్రాంకింగ్ చేసుకోవడం, సో ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. కానీ గ్రేట్ వర్క్ అండ్ ఆల్ ద బెస్ట్ ద టీమ్ ఫర్ ద నెక్స్ట్ సెకండ్ గాసిప్ 2. వీఆర్ వెయిటింగ్ ఈగర్లీ. ఓకే.